ప్రతి ఏడాది కూడా చేయూత, ఇన్పుట్ సబ్సిడీ, ఆసరా, తర్వాతన ఇట్లాంటి పథకాలన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. అవి ఇప్పుడు జరగాల్సి ఉన్నాయి, ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? డబ్బులు ఇప్పుడు అకౌంట్లో పడాలా, 18,500 చేయూత కింద పడాలా, అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ దాదాపుగా ఒక్కొక్కరికి వేలల్లోనే పడుతుంది. మరొక వైపున వచ్చేటప్పటికి విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడాలి, అవి ఆగిపోయినాయి. ఏంటి అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇంతవరకు క్లియరెన్స్ ఇవ్వక ఆగిపోయింది అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. దీంట్లో ఏమంటారు, కావాలని జగన్ లేట్ చేశాడు, ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చి వివాదం చేయడం కోసం, ఎట్లాగూ సిఈసి ఆపుతుందని తెలియదా అన్నటువంటి తెలుగుదేశం శ్రేణులు మాట్లాడుతుంది. ఎస్, నిజమే, నో డౌట్, అందులో అతను అట్లాంటి ఉద్దేశంతోనే చేసి ఉండొచ్చు. మరి చంద్రబాబు గారిది మోడీతో గొడవ పెట్టుకుని 2019 ఎన్నికల్లో అంతరచ్చ నడిచినటువంటి సందర్భంలో కూడా మరి అప్పుడు సిఈసి ఆపలేదు కదా. ఏదైతే ఒక్కొక్కళ్ళకి వేసినటువంటి పసుపు కుంకుమ డబ్బులు ఎలక్షన్లు ప్రారంభమయ్యాకనే నడిచినాయి ఆ డబ్బులు, పసుపు కుంకుమ డబ్బులు. అట్లాగప్పుడు ఏ సంక్షేమ పథకం ఆపలేదు కదా, కంటిన్యూ చేశారు కదా. ఎవరు ఆపారు అక్కడ? ఈవెన్ మొన్నటిసారి హైదరాబాదులో వరదలు అని చెప్పేసి అప్పుడు డబ్బులు ఇస్తున్నప్పుడు ఆ తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్నా ఎవరు ఆపల, ఏ పార్టీ వాళ్ళు కూడా ఆపల. ఇటు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ఏ తనే ఆపేసి జనాల మీద పెట్టింది. కానీ ఎన్నికల సంఘం క్లియర్గా చెప్పింది, మమ్మల్ని ఎవరు ఆపమని చెప్పలేదు, మేము ఎవరికి ఆపమని ఆదేశాలు కూడా ఇవ్వలేదు. అంటే రెగ్యులర్గా ఉండేటటువంటిది అత్యవసరమైనటువంటి ఆపద ఎన్నికల సంఘం, ఆపాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఆగింది అంటే అది చంద్రబాబు నాయుడు చేయించిందా లేకపోతే ఎన్నికల సంఘమే అట్లాంటి ఉద్దేశం ఉంటుంది. అప్పుడు ఒకళ్ళకొక న్యాయం ఇంకొకళ్ళకు ఇంకొక న్యాయం ఎలా చేస్తుంది, ఇది ఓ సందేహం.